హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు నారాయణగూడ హరివిహార్ కాలనీ రోడ్లో ఉన్న డాక్టర్ జిఎస్ మెల్కోటి పార్క్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. లోపలికి ఎంటర్ అయ్యి ఈ పార్క్ విశేషాలన్నీ తెలుసుకుందాము. జిఎస్ మెల్కోటేగా ప్రసిద్ధి చెందిన గోపాలయ్య సుబ్బకృష్ణ మెల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధులు, డాక్టర్, పరిపాలనా దక్షులు, పొలిటీషియన్. ఈయన ఒడిషా రాష్ట్రంలో బరంపురంలో 1901 అక్టోబర్ 17వ తేదీన జన్మించారు. ఇతను పతంజలి యోగ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. ఇలాంటి మహనీయుని పేరైతే ఈ పార్కుకి పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ పార్కుకి ఎంట్రన్స్ టికెట్ అయితే 10 రూపీస్ అయితే ఉంది. ఈ డాక్టర్ జిఎస్ మెల్కోటే పార్క్కి మనం రావాలంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మరియు నారాయణగూడ మెట్రో స్టేషన్ నుంచి కూడా ఈ పార్క్ చాలా దగ్గర అవుతుంది. నారాయణగూడ బస్ స్టాప్ కూడా ఈ పార్క్కి చాలా దగ్గరలో ఉంది. 7.5 ఎకరాల్లో విస్తరించిన ఈ మెల్కోటే పార్క్ అందమైన పూల తోటలతో, పచ్చని వృక్షాలతో, పచ్చని గడ్డి మైదానాలతో చూడ్డానికైతే చాలా అందంగా ఉంటుంది. మెయిన్ రోడ్కి దగ్గరైనప్పటికీ బయట సౌండ్స్ ఏవి పార్కులోకి రాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్, మెర్రీ గో రౌండ్, ఉయ్యాలలు, స్వింగ్స్, రకరకాల యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు నేర్చుకోవడానికి స్కేటింగ్ రింక్ కూడా కలదు. ఈ స్కేటింగ్ రింక్లో పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటా చాలా ముద్దుగా స్కేటింగ్ చేస్తూ కనిపిస్తారు. విశాలమైన వాకింగ్ ట్రాక్స్ని కలిగి వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, స్కేటింగ్ చేయడానికి, రకరకాల గేమ్స్ ఆడుకోవడానికి, యోగా చేయడానికి, జిమ్ చేయడానికి ఈ పార్కు అనువైన స్థలం అని చెప్పవచ్చు. ఎన్నో ఇక్కడ లోకల్ ఫ్యామిలీస్ ప్రతి ఈవినింగ్ ఈ పార్క్ విచ్చేసి ఒకరినొకరు పలకరించుకోవడం, ఈ ఆత్మీయ పలకరింపులు, స్నేహం ఇక్కడ చూడవచ్చు. ఈ పార్క్లోనే ఫిల్మ్ స్క్రీనింగ్, యాంఫీ థియేటర్ కూడా కలదు. ఈ పార్క్ అయితే చాలా నీట్గా హైజీనిక్ లెవెల్లో ఉంది. స్నాక్స్, చాక్లెట్స్, ర్యాపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం నిర్దేశిత డస్ట్బిన్స్లో వేయడం కోసం పార్కులో ఎక్కువగా డస్ట్బిన్స్ని అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ స్కేటింగ్ రింక్లో స్కేటింగ్ చేస్తున్న క్యూట్గా ఉన్న క్యూట్ కిడ్స్ని అయితే మనం చూస్తున్నాము. పార్క్లో కూర్చోవడానికి చాలా సీటింగ్ అరేంజ్మెంట్స్, బెంచెస్, రకరకాల యాక్సెసరీస్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఈ గ్రీన్ ల్యాండ్స్కేప్స్లో, పచ్చని గడ్డి మైదానాల్లో, వృక్షపు మొదళ్లలో కూర్చోవడానికి ఇష్టపడతారు. ఈ పార్కులోనే నెలవై ఉన్న జడల మైసమ్మ దేవాలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. మార్నింగ్ ఈ పార్క్లో వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు టికెట్ కొనకుండా మంత్లీ కార్డ్ అయితే తీసుకుంటారు. ప్రతిరోజు కొనే టికెట్ ప్రైస్తో పోలిస్తే ఈ మంత్లీ కార్డ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చని వృక్షాలు, పూల తోటలు, పచ్చని గడ్డి బయలు, ఈ విధంగా మంచి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ జోన్గా ఈ పార్క్ అయితే ఉంది. ఈ పార్క్లో ఫ్రీ యోగా క్లాసెస్ అయితే నేర్పిస్తారు. కిడ్స్కి స్కేటింగ్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ మనం ఎన్నో స్టెప్స్తో అందంగా నిర్మింపబడిన స్టేజ్ వంటి నిర్మాణాన్ని, ఈ స్టేజ్కి దగ్గరలోనే ఉన్న షటిల్మెంట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్
ఆడుకోవడానికి అనువైన స్థలాన్ని అయితే చూస్తున్నాము. ఈ ఓపెన్ స్పేస్లో షటిల్ ఆడుతున్న యంగ్స్టర్స్ని అయితే మనం చూస్తున్నాము. ఈ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తున్న విమెన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మార్నింగ్ మెడిటేషన్కి ఈ పార్క్ చాలా అనువైన స్థలం అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న అందమైన వృక్షాలు, పచ్చని చెట్లు, పూల తోటలు, పచ్చని గడ్డి మైదానాల ద్వారా ఫ్రెష్ ఆక్సిజన్ని పొంది మనమైతే ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ ఈ పార్క్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణం, ఇక్కడ వీచే చల్లని గాలుల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరి మన మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. Thank you friends for watching this video. Please like, share and subscribe.